న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. రేపు ఎల్లుండి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు తొలిసారి కుప్పం వెళ్లనున్నారు. సీఎం పర్యటనకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం పట్టణంలో రోడ్డు పొడవునా టీడీపీ నేతలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఇక సీఎం టూర్ వేళ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. రేపు ఎల్లుండి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు తొలిసారి కుప్పం వెళ్లనున్నారు. సీఎం పర్యటనకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం పట్టణంలో రోడ్డు పొడవునా టీడీపీ నేతలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను అటు జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. సీఎం టూర్ వేళ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్, ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కుప్పం వెళ్లనున్నారు అటు నారా చంద్రబాబు నాయుడు. ఇక రేపు ఎల్లుండి కుప్పంలో ఆయన పర్యటన ఉండనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన ఏ అంశాలను పరిశీలించనున్నారు? రత్న, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా తాను ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఎన్నికల నామినేషన్ కూడా ఆయన వెళ్ళలేదు. ఆయన భార్య నారా భువనేశ్వరి మాత్రమే నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఆయన ప్రస్తుతం రేపు ఉదయం 12:30కు కుప్పం చేరుకుంటారు. ఆ తర్వాత పిఎస్ మెడికల్ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత నేరుగా కార్యకర్తలతో మాట్లాడతారు. ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత కార్యకర్తలతో సమావేశమై రాత్రికి ఏదైతే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బస చేసిన తర్వాత ఆయన మరుసటి రోజు రామకుప్పం మండలంలో పర్యటిస్తారు. ముఖ్యంగా అందరినీ కాలువ పనులు ఏదైతే గతంలో 85% తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తి చేసింది, అప్పటి నుంచి అవి పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే గత ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి వాటిని తాను ఓపెన్ చేస్తున్నానంటూ అప్పటికప్పుడు బయట నుంచి ఒక అద్దె గేటు తీసుకొచ్చి నీటిని పంపింగ్ చేయించి బయట ట్యాంకుల ద్వారా వాటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అది హాస్యాస్పదము, వివాదాస్పదంగా మారిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎంత పనులు ఉన్నాయి దానికి సంబంధించి అన్న విషయాన్ని కూడా ఆయన అధికారులతో సమీక్షిస్తున్నారు. మొత్తం మీద 6 నెలల్లో పూర్తి స్థాయిలో అందరినీ పనులు పూర్తి చేసి కుప్పానికి కృష్ణా నీటిని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం మీదనే ఆయన ప్రధాన దృష్టి చేపడతారు. దీంతో పాటు ఏదైతే కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తున్న 4 మండలాల్లోనూ అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులను పూర్తి స్థాయిలో నిన్న రాత్రి బదిలీ చేశారు. సిఐలు, ఎస్ఐలు, 2 సిఐలతో పాటు 4 ఎస్ఐలను కూడా బదిలీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు సాయంత్రానికి కొత్తగా అధికారులను రిక్రూట్ చేస్తున్నారు. మొత్తం మీద గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చినప్పుడు అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన పర్యటనను అడుగడుగున అడ్డుకున్న పోలీస్ అధికారులందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త వారిని అంటే ఈ రోజు సాయంత్రానికి కొత్త వారిని రిక్రూట్ బదిలీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద సరి చంద్రబాబు నాయుడు పర్యటన విజయోత్సవాల రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇంతకు మునిపే బిగ్ టీవీతో మాట్లాడిన ఏదైతే కంచర్ల శ్రీకాంత్, అక్కడ కుప్పం నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అయిన శ్రీకాంత్ ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఏదైతే చంద్రబాబు నాయుడు యొక్క రాకను విజయోత్సవాలుగా చేస్తాము, ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏదైతే పెద్ద ఎత్తున చంద్రబాబు ఓడించడానికి పెద్ద ఎత్తున కుట్ర జరిగింది, అనేక రకాలుగా తాయిలాల పంపిణీ జరిగినప్పటికీ కుప్పం వాసులంతా చంద్రబాబు వైపే ఉన్నారు. ఈ దిశలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా తెలిపారు. మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు పర్యటన 4 మండలాల్లో కొనసాగుతుంది. మొత్తం శాంతిపురము, కుప్పము, గుడిపల్లి, అదేవిధంగా కుప్పం మండలం, కుప్పం మున్సిపాలిటీ, ఈ విధంగా 4 మండలాల్లోనూ ఆయన పర్యటన కొనసాగే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేశారు రత్న. మరోవైపు దీనికి సంబంధించి కలెక్టర్ తో పాటు ఎస్పీలు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 600 మంది పోలీసు బందోబస్తుతో 600 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. గతంలో ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీద రాళ్లు విరవడము, దాడులు చేయడం జరిగిన నేపథ్యం కూడా ఉంది. అయితే ఈసారి ప్రభుత్వం ఉంది, అదిగాక ముఖ్యమంత్రిగా వెళ్తున్న మొట్టమొదటి పర్యటన, అంటే 4వ సారి ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గానికి వెళ్తున్న సందర్భంగా
క్యాడర్ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్వాగత సత్కారాలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి చోట ఆయన్ను కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులు కలుసుకునే విధంగా షెడ్యూల్ రూపొందించారు రత్న. రైట్ దామోదర్, అయితే చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఇది 8వ గెలుపొందడం, అయితే అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలపడానికి ఆయన వెళ్తున్నారు అనుకోవచ్చు దీనికి. అలాగే ఏ సమయానికి రేపు ఎల్లుండే ఆయన పర్యటన ఉన్న నేపథ్యంలో రేపు ఏ సమయానికి ఆయన కుప్పం చేరుకుంటారు? రత్న విజయవాడ నుంచి నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు నాయుడు నేరుగా అటు వెళ్తారు. శాంతిపురం ఏదైతే పిఎస్ మెడికల్ కాలేజీలోని హెలిప్యాడ్ వద్దకు దిగుతారో అక్కడ అధికారులతో సమావేశం అవుతారు. 12 గంటల నుంచి ఆయన షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. 12 గంటల నుంచి రాత్రి 8 గంటల 9 గంటల వరకు విశ్రాంతి తీసుకునే వరకు రెగ్యులర్ గా ఆయన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. అధికారులతో సమీక్ష, బహిరంగ సభ, అదేవిధంగా ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేసిన కార్యకర్తలను ఆయన చేతుల మీదుగా సన్మానం చేసే కార్యక్రమంగా నిర్వహించారు. తర్వాత మరుసటి రోజు ఉదయం R&B గెస్ట్ హౌస్ లో రెగ్యులర్ గా ప్రజల నుంచి వినతులు తీసుకుంటారు. ఆ తర్వాత రామకుప్పంలోని మండలానికి పర్యటనకు వెళ్తారు. అదే తర్వాత హంద్రీనివా కాలువను కూడా పరిశీలించిన తర్వాతనే ఆయన తిరిగి సాయంత్రం బెంగళూరు చేరుకొని బెంగళూరు మీద ఎల్లుండి సాయంత్రం బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి ఆయన నేరుగా విజయవాడ చేరుకుంటారు రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.